నేను కనిపెట్టేసాను చూసా. సూపర్ కదా బాస్, నువ్వు ఎంత పెద్ద కిల్లరి అంటే అంత మందిని మోసం చేయగలవు. ఇంకా నేను పోలీస్ అయ్యాను, దొంగైతే నన్ను కట్టేసేవాడివి. గేమ్ కంటిన్యూ చేద్దామా? గేమ్ ఫినిష్ చేస్తాను చూడు. రే అది కట్ చెప్తున్నప్పుడే వజ్రాడు సెల్ ఫోన్ లో అర్థం కలదా? వెళ్ళండి రా, వెళ్ళి సెల్ ఫోన్ ఎక్కడ ఉందో అంగుళం కూడా వెతకండి. వజ్రాలు ఎక్కడ ఉన్నాయో చెప్తే 50-50 పార్ట్నర్షిప్. వజ్రాలు పార్ట్నర్షిప్ నేను. సార్ ఇక్కడ సెల్ ఫోన్ ఉంది సార్. అది పగలబెట్టి వజ్రాడేమో చూడు. ఓకే సార్. వజ్రాలు లేవు సార్. లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూడాలి. బ్లడీ క్రిమినల్. హ్యాండ్స్ అప్. ఏ అదెవరు? బర్దార్జీ. నీకు సపరేట్ గా చెప్పాలా? చేతులెత్తి మ్యాన్. మై హ్యాండ్స్ ఆర్ టైట్ సార్. ఓకే ఓకే. హ్యాండ్స్ అప్. రేయ్ నేనెందుకు చేతులెత్తాలరా? యు ఆర్ థీఫ్. ఒప్పుకో లేదా కాల్ చేస్తాను. సార్ ఒరిజినల్ కండి సార్. మామని హంతకుండా చేయకండి సార్. తీర్పు ఒప్పుకోండి సార్. మొహం చూస్తే అలాగే ఉంది. కుదరరాయా? సైలెంట్ గా సిగ్నల్ ఇస్తానని చెప్పాడు. తెలుసు నీ లాగుడికి వస్తావని. చెప్పడానికి సిగ్గుగా ఉంటే మైథిలి నేను చేసింది చెప్పింది చేయలే. ఇంతమంది మధ్యలో నన్ను అలా కౌగులించుకుని కులుకుతున్నారే, నువ్వెవరు చేయడానికి? నేను అయ్యో నేననేది వేరే చి. నేనేమన్నా ఈవెన్ కావాలని కౌగిలించుకున్నానా? ఇదిగో ఈయన కట్టిన వాడు ఇక్కడే నిలబడ్డాడు చూడు. వాడు కట్టుకున్నవాడు ముందే ఇదంతానా? ఏవయ్యా ఈయన కంటే సిగ్గు లేదు, నీకైనా సిగ్గుండకల్లా? నాకెందుకు సిగ్గు? కట్టమన్నారు కట్టాను. నీకు కట్టమని చెప్తే కట్టేస్తాను. అయ్యో బాస్ కేమో అయిందిరా. ఏంటిది? వాళ్ళతో గొడవ పడతావేంటి? నిన్ను కూడా పట్టుకుని కట్టేస్తారమ్మా. నన్ను పట్టుకుని కట్టేస్తారా? చాలు బాబు చాలు, నాకు జరిగిన ఒక్క పెళ్ళే చాలు. పెళ్ళ? అయ్యో నేననేది తాళి కాదు తాడు. చెప్తే విను. వాడు వచ్చేలోగా ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపో. అవును వెళ్తాను. నువ్వు కావాలంటే నా సిస్టర్తోనో నా సిస్టర్తోనో తిరుగుతూ సంతోషంగా ఉండు. కానీ లైఫ్ లో నీ మొహం మాత్రం నాకు చూపించకు. నోరు మూసుకో. నువ్వు వెళ్ళి చావు. వెళ్ళి చావా? కాదు ఉంటే చంపేస్తారన్నానికి టెన్షన్ లో అలా చెప్పాను. కోపడుకున్నా. నువ్వు వెళ్ళు వెళ్ళు. వాకిలి అటువైపు. నాకు తెలుసు వాకిలిటో దారిటో నాకు అంతా తెలుసు. తెలుసా? అవును ఇవి నిద్ర మాత్రం కూడా నాకు తెలుసు, బాగా తెలుసు. అయ్యో వద్దు, మాత్రలు మింగి. ప్లీజ్ అలాగే కొంచెం నీళ్ళు కూడా తాగేసాయి. ఏమయ్యా అమ్మాయి కొంచెం నీళ్ళు ఇవ్వయా? ఇది మా బాస్ కి. మెల్లగా కొంచెం మింగేయడానికి ట్రై చేసేయమ్మా. ఎలాగా ఆ నీళ్ళతో అది కార్పొరేషన్ నీళ్ళు ఒంటికి మంచిది కాదు. మాత్రలు మింగడానికి ఎందుకే ఎలా అరుస్తున్నావు? తాగేసావా? బయలుదేరమ్మా. హాస్పిటల్కి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. ఫోన్ చేయాలి. సరే ఎక్కడ ఫోన్ ఉంటే అక్కడి నుంచి ఫోన్ చేయనా? నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఫోన్ చేసేది. ఇలాంటి నీచమైన చోటు చచ్చే కంటే ఏట్లో దూకి చేస్తాను. నీ భార్య నిద్ర మాత్రలు మించి వెళ్తుంటే ఆపోయిందా? మింటాడట. నువ్వు హాయిగా ఉండు. అమ్మా తనకేదో గుర్తుకుంది. కాసేపు ఏమీ అర్థం కాలేదు. అలాగే బ్లాక్ అయిపోయి. ఎప్పుడు అలాగే ఉంటాయి కదా. మర్యాదగా వదిలి ఎక్కడ ఉన్నాయో చెప్పండి, లేదా నిజంగానే వీడి నెత్తిని షూట్ చేస్తాను. మెదడు నోట్లో చూస్తుంది. అయ్యో వద్దు సార్, వాడిని చెయ్యకండి. నేను చెప్పేస్తాను. వజ్రాలు వాడి భార్య కడుపులో ఉన్నాయి. భార్య కడుపులో బిడ్డ కదా ఉండేది? లేదు మింగేసిందిగా. ఇది బిడ్డనా? మాత్రలు. ఏంటో అవుతున్నా? మాత్రలోనే కదా వజ్రాలు ఉన్నాయి. మాత్రలు ఎక్కడ ఉన్నాయి? కడుపులో. వజ్రాలు మాత్రలో ఉన్నాయా లేకపోతే కడుపులో ఉన్నాయా? వజ్రాలు మాత్రలో ఉన్నాయి, మాత్రలు కడుపులో ఉన్నాయి. మీకు అంత త్వరగా అర్థం కాదు బాస్. అందుకే బాస్ అయ్యాడు. అవును అసలు ఏమైందంటే నాతో చెప్పు బాస్. వీళ్ళిద్దరు మాత్రం వజ్రాలు దాచిపెట్టి ఉంచారు. నిజమా? అమ్మాయి వజ్రాలను తెలియక మాత్రలన్నీ మింగేసి నా కళ్ళ ముందు నైస్ గా ఎస్కేప్ అయింది బాస్. నీ కళ్ళ ముందు నుంచి నైస్ గా ఎస్కేప్ అవుతుంటే నువ్వు చూసి నిద్రపోతున్నావా? మీరే బాస్ నిద్రపోయింది. వెళ్ళి వెతకరా. ట్రాఫిక్ జామ్. అందరూ నా వెనకాల రాకుండా 4 మూల వెతకండి. సార్ కొంచెం కట్లు వెళ్ళిపోండి సార్. నాకు వాడేనయ్యా ముఖ్యం. పోలీసులతో వాళ్ళ వెంటొద్దు, మనం ఆడుకుందాం. మనం వేరే ఆట వేరే ఆట. నువ్వు మమ్మల్ని విప్పేసి. ఉంటా, నేనే విప్పేస్తాను. రామ్ వద్దు. నీకు ఫస్ట్ వెళ్ళి మైథిలిని కాపాడు.
తీరు మార్చవయ్యా. తీరు మార్చాలంటే మెకానిక్ షెడ్కి వెళ్ళాలి, ఇంజిన్ దించాలి, వారం అవుతుందయ్యా. హలో హలో కుమార్. స్పైడర్ మ్యాన్ లో వెళ్తున్నాడే. బాగా లోతుగా ఉంటుందేమో. ఏం చేద్దాం? దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో, నీళ్ళు దూకేసిందయ్యా. అరే అరే కాదు, నువ్వు దూకి దాన్ని కాపాడు. ఏ నువ్వు కాపాడు. నాకు అంతగా ఈత రాదయ్యా. నీకెంతొచ్చో నాకు అంతే వచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం? కంగారు పడకరా, నా దగ్గర మెటీరియల్ ఉందిగా. దేవుడా, నీ దగ్గరికి వస్తున్నా. కడుపు నొప్పిగా ఉంది. పర్వాలేదు ఏంటయ్యా మళ్ళీ దూకుతోంది? మళ్ళీ దూకుతుందా? అయ్యో ఏంటి జ్యూయల్ రోలా? వజ్రాలు ఏ కడుపులో ఉన్నాయో తెలియదే. రావయ్యా, ఇద్దరిని పట్టుకుంటాం. నీళ్ళలో అమ్మాయి దొరకగానే వజ్రాలు తీసుకుని అలాగే దుబాయ్కి పారిపోకు. సరిపోయింది. నేను క్వార్టర్ కొడితేనే కళ్ళు కనబడవు, వాటర్ లో దిగితే కళ్ళు కనపడతాయా? నువ్వే ఆ పిల్లలు కనిపెట్టాలి. మ్యాగీ, ఈ కాశ్యంలో మన ఇద్దరం ఫోటో తీసుకుందామా? నోర్మై. అయ్యయ్యో, ఏంటా కావుకేక? సిలిండర్ లో ఆక్సిజన్ ఫిల్ప్ చేయడం మర్చిపోయానే. డబుల్ యాక్షన్ లో ఒక యాక్షన్ పడుతున్నావు. ఓకే రామ్ ఇక్కడే ఉన్నాడు. రామ్, రామ్ రండి రండి కూర్చోండి. వేండా రామ్ మైథిలికి ఎలా ఉంది? అతను అడిగితే అతనికి ఎవరి గురించి తెలియలేదే. వాళ్ళ ఆవిడ గురించి మాత్రం ఏం చెప్తాడు? ఏంట్రా మీరింత పెద్ద అయోగ్యులుగా ఉంటారని మేము అనుకోలేదు. ఏంటి అయోగ్యుడు? అయోగ్యుడు కూర్చో. మా వారిని చూడండి, ఈయన మనిషి అంటే పాప ఎంత అమాయకులో చూసారా? ఈయన కూడా కొంచెం కూడా రాలేదా మీకు? చేచే అన్ని వింటుంటే అసహ్యం వేస్తుంది మాకు. మీరు మైత్రికి మాత్రమే ద్రోహం చేయలేదు, మా అందరికి ద్రోహం చేశారు. మిమ్మల్ని మేము మంచి వాళ్ళని అనుకున్నామే. అయ్యో అంత గురువాయిరప్ప. చేసిందంతా చేసి ఎలా సైలెంట్ గా ఉన్నారు చూడండి. ఏంటి చాలు. అవును, ఇతను డూ మైథిలి డై. ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయి మీద అన్ని అభాండాలేస్తాడు. మేం కూడా అవన్నీ నిజమని నమ్మేసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటికి గెంటేశాం. నాకు తెలియక అడుగుతాను, నీకే విషయంలో ఆవిడ తీసిపోయింది? ఆవిడ వదిలేసి ఇంకో దాంతో రామ చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. కానీ ఇతనికి సిగ్గులేదే. ఇవరికి యారు మగని యోచనే ఇలా. లేదంటే అలాంటి ఆడదాన్ని నీ పెళ్ళని చెప్పుకుంటావా? అంతకన్నా నీచమైంది ఏంటో తెలుసా? ఆ మైథిలిని పట్టుకొని మాకి చెల్లెలని చెప్పడం. మైథిలి మనసు ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? దయచేసి ఇంకెప్పుడు నీ మోహన్ చూపించుకో. యు ఆర్ రైట్. తా చెడ్డపతి మనమల్ల చేర్చిందని చివరికి అందరినీ చెరగొట్టాడు. మా నాన్నకు చిన్నిల్లు అది ఇది అని చాలా అవమానపరిచాడు. ఇదో పరంగా ఇక మీదటిద్దంతు తిరిగారో ఐ విల్ టు డివోర్స్ యు. ఏ మనందుకు డైవర్స్ ఇవ్వాలి? బెంగళూరుకి వెళ్ళి ఎవతో ఒక దాంతో ఈయన జల్సా చేయడానికి మన హస్బెండ్స్ ని వెంట తీసుకుని చెడగొట్టాలని చూసాడే. ఇతను ఫ్రెండ్షిప్ కి వీళ్ళు డైవర్స్ ఇవ్వాలి. ఇక మీద నువ్వు మా ఇళ్ళ వైపే రాకూడదు. ಎಲೆಕ್ಷನ್ ಬೂತ್ ತರ ಮನೆ ಸುತ್ತಮುತ್ತ ನೂರಡಿ ತಲೆ ಹಾಕ್ಬಾರದು. ಇವನು ನಾವೇ ಕಂಟ್ರೋಲ್ ನಲ್ಲಿ ಇಡಬೇಕು. ನನ್ನನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಡಿ, ಬೇಕಾದ್ರೆ ನಿಮ್ಮ ಗಂಡನ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿ. నేను చెడ్డవాడినే. తెలుగు అర్థమైంది. అన్ని భాషల్లోనూ చెడ్డవాడే మావయ్య. నేను మంచివాడిని కావడం చాలా ఈజీ మేడం. మంచివాడిని చూపించనా? అది మీకు మంచిది కాదు. ఎన్నడా నీకు సుమారుగా ఇప్పుడే ఉడరా పారంగా. ஏன் வளர மாட்டேன்? வளர்றதுக்கு வளர்றதுதான் பதில். நான் போய் சொல்றவன் தான். ஆனா నిజం சொல்ல ఆరంభించి என்ன ఆగుంది தெரியுமா? ఒక్క ముక్క అర్థం కావట్లేదు. తెలుగులో మాట్లాడతా. ఇతను అబద్ధాలే చెప్పడట. ఎందుకు అబద్ధం చెప్పడట? మాట మీరు అబద్ధం చెప్పినా పర్వాలేదు. നിങ്ങളുടെ ഭാര്യ മൈഥിലി അലവലാതി മാഗിയുടെ അനിയത്തിയാ നിങ്ങൾ പറഞ്ഞില്ലേ? നാണുണ്ടോ നിങ്ങൾക്ക്? എന്താ അങ്ങനെ പറഞ്ഞേ? ഞാൻ അങ്ങനെയേ പറയുള്ളൂ. ഓ പിന്നെ അല്ലാതെ പിന്നെ ഞാൻ നിങ്ങളുടെ ഭർത്താവിനെ പറ്റി പരാതി പറഞ്ഞല്ലോ. എന്റെ ഭാര്യയെ പറ്റിയാണ് ഞാൻ പറഞ്ഞത്. നിങ്ങളുടെ ഫ്രണ്ട്ഷിപ്പ് നിങ്ങളുടെ കുടുംബ ജീവിതത്തിന് വല്ല തടസ്സമാണെങ്കിൽ വേണ്ട, വിളിച്ചോണ്ട് പോ നിങ്ങളുടെ ഭർത്താവിനെ. సంతోషമായിട്ട് ജീവിച്ചോളൂ. సంతోషం అర్థమైంది. ఇంకోటి అర్థమైందా?
చూడటానికి మూగబుద్ధలా ఉండి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో. ఏ భాష అయినా మనసు కానీ వదలకూడదు. వీడు నోటుకొచ్చిన ఏదో అయితే దానివల్ల మాకే చెప్పారు వచ్చింది. ఇదేం భాష? మనదే. బాగుందే. మీరు ఊరుకోండి నాన్న. ఏమయ్యా రామయ్య, ఇన్ని రోజులు మాతో ఉండేటప్పుడు ఇన్ని భాషలు తెలుసని చెప్పావు అంటే వాళ్ళ భార్యలతో వాళ్ళ భాషలు మాట్లాడేటప్పుడు చాటుగా విన్నావు. నీకేం హక్కుంది? రైట్స్ ఇట్. చాటుగా వినడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. అదే విధంగా ప్రశ్న వేయడానికి మీకేం హక్కు లేదు. వాళ్ళ కుటుంబ క్షేమం వాళ్ళకి ముఖ్యం. వాళ్ళ భర్తలను వాళ్ళ కొంగును కట్టుకుని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చేరండి. వాళ్ళకు నమస్కారం. చూసారా మీ ఫ్రెండ్ ఎలా ఎగతాళి చేస్తున్నాడో. వాడే ఫ్రెండ్షిప్ వద్దుంటుంటే మళ్ళీ ఫ్రెండ్ అంటావేంటి? బాబు నీ సావాసమే నాకొద్దు. മര്യാദയ്ക്ക് ഞങ്ങളുടെ കുടുംബമായിട്ടുള്ള ബന്ധം ഇവിടെ വെച്ച് അവസാനിച്ചേക്ക്. ഇയാളുള്ള ഫ്രണ്ട്ഷിപ്പ് ഇപ്പഴേ കട്ട് ചെയ്തേക്ക്. మరి നമ്മുടെ ఫ్రెండ్షిప్ ഇവിടെ వచ్చి అవసానిపిగా. నువ్వు మా ఫ్రెండ్ ని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. Not only for you, but for everyone. నీకు కూడా ఏదో సొల్లువాంగా. తెలుగులో చెప్పండి, అందరికీ అర్థం కావాలిగా. నువ్వు కావాలంటే మైక్తో తిరుగు, కానీ మా అందరికి మా ఫ్యామిలీసే ఇంపార్టెంట్. నీకు నీ స్నేహానికి ఒక దండం. పోరండా స్వామి పోరం. అవునరా, వి ఆర్ అషేమ్డ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్. బేడకనో బుట్టాకో నేను స్నేహాన్ని బేడపా. మమ్మల్ని వదిలే బాబు, మేము బతికిపోతాం. కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? వచ్చిన వెంటనే మైథిలి క్షేమ సమాచారాలు అడిగావు. అది అప్పుడు నువ్వింత పెద్ద ద్రోహివని మాకు తెలీదు. మా భార్యలే మా కళ్ళు తెరిపించారు. అలా తెరిపించినందువల్లే మీరు ఇలా తిరుగుతున్నారు. మొదటి నుంచి మీకు ఇలాంటి సహాయం చేయడం నాకు డ్యూటీ అయిపోయిందిరా. ఒప్పుకున్నాడు, చూసారా? వాడే ఒప్పుకున్నాడు. ఇక వాడితో మాట్లాడి వాళ్ళ భాషలో తిట్టారుగా. నేను నా భాషలో తిట్టి వస్తా. రామా బాగుండ్రా, లక్షణంగా ఉండు. పదండి. ఏంటి నువ్వు తిట్టాలనుకుంటున్నావా? టేక్ ఇట్ ఈజీ. వాళ్ళకి మెంటల్ చేయాలి. ఇప్పుడేం చెప్పలేం. డిస్టర్బ్ చేయకండి, అలా వెళ్ళండి ప్లీజ్. సార్ చెప్తే ఉండండి, ప్రాణం పోయే టెన్షన్ లో ఉన్నాం. ప్లీజ్ వెళ్ళండి. రే బావా, సారీరా. నా భార్య ఉంది ఆ గాడిద. లేదులే చెప్పు. అది అక్కడ ఉన్నందువల్ల నేనులే తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియలీ సారీ. మ్యాగీని కలవడానికి అబద్ధాలు చెప్పొచ్చాం కదా, అలాగే ఇప్పుడు నిన్ను కలవడానికి కూడా అబద్ధాలు చెప్పే వచ్చాం. నాడా మేమంతా మా ఫ్యామిలీస్ తో సంతోషంగా ఉండాలని నువ్వు ఆ విధంగా మాట్లాడావని మాకు తెలుసురా గురు. ఎమోషన్ రా. సారీ రా, క్షమించాను. ఒక మాట చెప్పరా, చాలా గిల్టీగా ఉందిరా. యాదగిరి, పేషెంట్ కి సంబంధించిన వాళ్ళకి చెప్పే పేషెంట్ ఈజ్ నో మోర్. ఎక్స్క్యూజ్ మీ, నేను పేషెంట్ హస్బెండ్ సార్. ఇంపాసిబుల్. ఎందుకు సార్? పేషెంట్ మగవాడు, మరి మైథిలి ఆడది వైఫ్ అంటున్నారు. ఆ మాత్రం తెలీదా? కాదు సార్. రామ్ కమ్ ఆన్. అది కాదు, నీ మంచి మనసుగా ఆమెకి ఏం కాదు. చెడు అనుకుంటేనే చెడు జరుగుతుంది మేము అనుకున్నాం. అందుకే నీ మైథిల్ని మరిపించడానికి నిన్ను బెంగళూరు తీసుకెళ్లి నీకు మ్యాగీని ఇంట్రొడ్యూస్ చేసి దానికి శిక్షరా మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. చాలు బాబు. అప్పుడు కూడా రామ్ కంట్రోల్ గానే ఉన్నాడు. మనం నలుగురుమే. కానీ ఇదంతా వెళ్ళి మా ఇళ్లలో చెప్తే మేము వెళ్ళని అయిపోతాం. వాడు చెప్పింది నిజారా? పెద్దవాళ్ళు చెప్పారు కదా, తాజాకి కలితైన పాలు. అది ఏంటది? సరే వదిలే. ఏమైతే పిండం గడిచి గండం పెట్టబడింది. రామ్, మైథిలితో మేమేం നാടാ തുറന്നു. అది కథ. ఆ తర్వాత ఆ హీరో హీరోయిన్ విడిపోకుండా ఇంతవరకు సంతోషంగా బతుకుతున్నారు. ఆ సంతోషానికి దొరికిన గిఫ్టే నువ్వు. తిను. 9 నెలల పాపాయికి చెప్పే బెడ్ టైం స్టోరీనా ఇది? ఇదంతా చిన్న పిల్లాడికి చెప్పే కథ కాదు. జరిగిందంతా మర్చిపోకుండా ఉండడానికి పెద్ద పిల్లాడికి చెప్పే కథ. సరే, చిన్నవాడికి అన్నం తినిపించి కథ కూడా చెప్పావు. పెద్దోడి కథ మాత్రమే చెప్పావు. పాపం పెద్దోడికి ఆకలేస్తుందా? చూసావా, మీ నాన్న ఇంకో బిడ్డకి రూట్ వేస్తున్నాడు. నువ్వు చెప్పు. నువ్వు అంటావా? అంటే ఎస్ సార్. చెప్పురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక మీదట ఈ సీటు నాకు మాత్రమే. సారీ హౌస్ఫుల్. నో ప్రాబ్లం. క్యారీ ఆన్. ఆల్ ది బెస్ట్.